ఇక్కడికి వచ్చిన అన్నలకి అక్కలకి అందరికీ మా ఏబిఎంఎస్ ఉద్యమ వందనాలు తెలుపుతుంది. అలాగనే ఇప్పుడు ఏషవన్నను కన్న తల్లిదండ్రి ఆ నలుగురు పిల్లలకి ఉద్యమ అభివందనాలు తెలుపుతున్నాము. ఎప్పుడైనా కామ్రేడ్ ఏషవన్న నాకు ఎప్పుడు కలిసిండంటే ఏషవన్న 80లో టేకులగూడెంలో క్లాసులు పెట్టిండ్రు డెలిగేటు. నేను ఆ డెలిగేట్లో మేమందరం రవ్వ ఉప్మా బస్తా అంటే అప్పుడు గడకలాగా ఉండేది ఉప్మా, దాన్ని నెత్తుల మీద ఎత్తుకొని అట్లా పడుకుంటా టేకులగూడెం చేరుకున్నాము. ఆ చర్చి పక్కకు చిన్న గుడిసె ఉంటుంది, అంటే చిన్ననంటే పెద్దనే ఉంటుంది గుడిసె. అక్క అన్న ఉంటాడు వాళ్ళు. అక్కడి నుండి మేము వచ్చినప్పుడు టేకులగూడెం క్లాసులల్లా ఏషవన్న బాగా పరిచయం. ఆయన జీతగల్ల సంఘాలు పెట్టి కూలీ సంఘాలు పెట్టి మొన్న ఊరేగింపులో ఒక అక్క పాట పాడుతుంది ఏషవన్న మీద. వాళ్ళందరూ ఇక్కడ పనిచేసిన వాళ్ళే, గ్రామ రక్షణ కమిటీ. ఆ కమిటీకి మన లక్ష్మక్క ఇక్కడ టేకులగూడెంలో అక్క ఆ పొద్దున్నే ఉప్మా చేసి ఛాయలు చేసుకుంటా ఆమెతో భాగం మేసుతో పంచుకుంటూ ఉన్నాం. అక్కడి నుంచి వెళ్ళి అన్న పులి అంజన్న ఆ చర్చిలో మన ఆ ఏషవన్నను పిలిచి రైతు కూలి సంఘాలు, రాడికల్ సంఘాలు, రాడికల్ విద్యార్థి సంఘము, యువజన సంఘము, అప్పుడు ఆ సంఘాలలో మొట్టమొదటి భాగంగా ఉండి మన ఏషవన్న వచ్చిండు. కానీ అప్పుడు కనిపించిన ఏషవన్న మళ్ళీ రైతు కూలి మహాసభలలో కాశీబుగ్గలో కనిపించిండు. అదే నా బిడ్డను ఎత్తుకొని సృజనను ఎత్తుకొని నేను క్లాసులకు వెళ్ళిపోయినా. 20 రోజుల క్లాసులు జరిగినాయి. అక్కడ కాశీబుగ్గన ఇట్లా పెద్ద టెంట్లు వేసి పెట్టిండ్రు. అమ్మాయికి బాగా దగ్గు వస్తుంది, గోరంట దగ్గు. ఆ డాక్టర్ని పిలిచి చూపించినా తక్కువ కాలేదు అంజనతో అని చెప్పిండు. శాంతక్కను ఆ పాపను తీసుకొని ఇంటికి బొమ్మనని ఏషవన్న తీసుకున్న బిడ్డ మళ్ళా ఏషవన్నకి ఏడ కలిసిందంటే అక్కడనే దండకారణలో కలిసి, ఈమెనా శాంతక్క బిడ్డవా నువ్వు? మా కోడలు వెన్ నవ్వితే నా బిడ్డ నాకు లెటర్ రాసింది, అమ్మ మీ పెద్దోళ్ళు అందరూ కలిసిండ్రు నాతో మాట్లాడినరమ్మా అని. కామ్రేడ్ ఏషవన్న ఇక్కడ నుండి మొదలు పెడితే దండకారణ్యం దనుక ఇక్కడ భూస్వాముల నుంచి వెళ్ళి భూములల్లో ఎర్ర జెండాలు బాతి భూములలో భూస్వాములను తరిమి కొట్టిన కామ్రేడ్ ఏషవన్న. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి దండకారణ్యం పోయి ఆదివాసుల ముద్దు బిడ్డగా వాళ్ళకు పనులు చేసుకుంటా ఉండి కాళ్ళ కింద కలియ సంపద బొగ్గు భూమి, బొగ్గు ఇనుము ఉంటుందని అక్కడ బహుళ జాతి కంపెనీలకు అమ్ముడుపోతున్నాయని ఆదివాసులకు అండగా నిలబడ్డ కామ్రేడ్ ఏషవన్న. కీలక నేత, అక్కడ ఉన్న జన్పన్ సర్కారుకు కీలక నేతలాగా నిలబడి పనులు చేపించిన కామ్రేడ్ జగన్ దాదా. అక్కడి నుండి ఆయన ఎన్ని పనులు చేసి ఇప్పుడు మన ఊరికి ఇక్కడి నుండి అక్కడి నుంచి మొదలుకొని ఎక్కడెక్కడ అడవులకెళ్ళి తిరుక్కుంటూ కామ్రేడ్ జగన్ అన్న ఎర్ర జెండలతోని ఇల్లు చేరిండు. ఎర్ర జెండలతోని ఆయన పుట్టిన గ్రామానికి టేకులగూడెము ఏ ప్రజలంగా నమ్ముకున్నాడో, ఏ ప్రజలల్లో ఉన్నాడో ఆ ప్రజలు అందరకము ఏషవన్నను ఎదుర్కొని ఆయనకు నివ్వెనలు అర్పించుకుంటూ లాల్ సలాం చెప్పుకుంటూ జోహార్లు చెప్పుకుంటూ ఊరంతా ఉప్పెనైంది. ఆయన ఊరేగింపే ఉప్పెనైంది. ఇక్కడ ఇంతమంది జనాలు, మళ్ళీ అంతకన్నా ఎక్కువ ఇంతమంది జనాలు వచ్చిండ్రు అన్న కోసం. అంటే అమరుల దగ్గరికి ఎంతమంది ఎంత జనాలు పోయినా కానీ అదంతా ఇవాళ విప్లవ ఉద్యమం ఎప్పటికెక్కంచెల్లి కొనసాగుతుందని చాలా శత్రువు అనుకుంటాడు కావచ్చు. మన మధ్యలో ఉంటారు, మొన్న సుధా మనతో మధ్యలో తిరిగిండ్రు వాళ్ళు అనుకుంటారు ఏంటి అని, ఎవరిది గెలుపో ఎవరిది ఓడిపోవడము.
అది వాళ్ళే అర్థం చేసుకుంటారు. కామ్రేడ్ లక్ష్మక్క ఇదే ఊర్లో ఉండి పోలీసు వాళ్ళు ఇండ్ల మీదకి వస్తే ఎన్నో వడదలకలు పడుకుంటూ కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ పిల్లలను తొంగుసాటుకు తీసుకొని ఎవరింట్లోనో పడుకొని ఎక్కడనో పడుకొని ఈ పూట అంత కష్టపడ్డది. అదంతా ఎవరి కోసం? ప్రజల కోసం పనిచేసినందుకు కామ్రేడు ఏషేబన్నకు ఆదర్శంగా నిలబడి ఆయన చేసిన పోరాటానికి వంతు పలికి ఆయన కుడిభుజంగా పనిచేసిన కామ్రేడ్ లక్ష్మక్క. అది ఒక్కటే కాదు, ఇక్కడ ఎంతోమంది అమరులు చాలామంది లక్ష్మక్క చేయితోని అన్నం తిన్నోళ్ళు, ఏషేబన్న చేయితోని ఏషేబన్నతో తిరిగిన వాళ్ళు సాంసుందర్ రెడ్డి కావచ్చు, బండి యాదగిరి కావచ్చు, దరిగన్న రామన్న. గర్నపల్లి భూపోరాటంలో అక్కడికి పోయి ఆడ కోత కోస్తుంటే కొందరు కోయడం, కొందరు కుప్పలు కొట్టడం, అక్కడున్న భూస్వామి పోలీసులో పట్టించినప్పుడు ఈ టేకులగూడెంచెలి అమరులైనరు. ఆ కామ్రేడ్స్ అక్కడికి వచ్చిండ్రు వాళ్ళు. అందులో మన ఏషేబన్న సుత ఉన్నాడు. మేమందరం మా ఊరు నుంచి వెళ్ళి ట్రాక్టర్ లారీలు పట్టుకొని బరిచెలు పట్టుకొని పోతే అందులో ఉన్నది ఈయన రమేష్ అని అంటారు, నాగపూర్ సారయ్య. అక్కడ ఆయన చచ్చిపోయిండు అని ఆయనను తీసుకొద్దామని పోయిన కాడికి పోయినప్పుడు అక్కడ అంతా బురద వర్షాలల్లా అలా దిగబడి ఒకరికొకరు కామ్రేడ్స్ నేను అని కొట్టుకుంటుండ్రు. అక్కడ ఒకరికొకరు మధ్యలో పీరీలు తిరుగుతాయి. అలా కామ్రేడ్ మన ఏషేబన్న ఉండి వాళ్ళందరు నాకు ఇట్లా కొట్టుకోకండి, అందరూ మన వాళ్ళే అని అక్కడ ముందుండి చెప్పిన ఆయన కామ్రేడ్ లింగమూర్తి. అంటే ఆయన అంబాల ఆర్ఎస్ లింగన్న అంటారు. ఆయన ఇక్కడ బాధ్యుడిగా పనిచేసుకుంటూ వాళ్ళందరూ ఆ భూపోరాటంలో ఉండి ముందు తీసుకొచ్చి కొంతమంది జైల్లో ఉన్నారు. అప్పుడు జైల్లో ఉన్నారు, కొంతమంది వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి తప్పుకొని వచ్చిండ్రు. ఇక్కడ చాలా పోరాటాలు చేసినప్పుడు దానికి ఆదర్శంగా నిలబడ్డ కామ్రేడ్ లక్ష్మక్క, ఏషేబన్న వాళ్లకు మేము ఉద్యమ వందనాలు తెలుపుకుంటూ వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ పిల్లలకి వాళ్లకు అండగా ఉంటామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు చెప్పుతూ ముగిస్తున్నాను.